తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. గల్ఫ్ లో కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రవాసీ ప్రజావాణి పేరుతో ఫిర్యాదులను స్వీకరించనుంది. గురుకులాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఎండమావులు దాహం తీర్చలేవు. ఎడారి దేశంలో పనికిపోతే అప్పులు తీరవు. దీపానికి అట్రాక్ట్ అయ్యే పురుగుల్లా గల్ఫ్ దేశాలకు ఎగిరిపోయి అక్కడే పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పులు తీర్చలేక పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు పడే ఆవేదన వినేవారే కరువయ్యారు. స్థానికంగా ఉపాధి కల్పించిన ప్రభుత్వాలు కనీసం పొరుగు దేశం నుండి వారి శవాలను కూడా రప్పించలేకపోతున్నాయి. మోడు వారిని జీవితాల్లో ఏరేడు వెలుగులు నింపుతాడోనని కళ్లలో ఒత్తిలేసుకుంటున్నారు బాధితులు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు మరణించిన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 216 ద్వారా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ విధమైన ఎక్స్గ్రేషియా ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం లక్షల మంది గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడనుంది. ఈ ఎక్స్గ్రేషియా బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి 7 గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 లేదా ఆ తర్వాత చనిపోయిన గల్ఫ్ కార్మికులకు ఇది అమల్లోకి వస్తుంది. మరణానికి కారణం ఏదైనా ఈ పరిహారం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే సహజ మరణం, ప్రమాదం, అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితిలో మరణించిన వారికి ఇది వర్తిస్తుంది.